అయితే భూమి మీద సహజంగా మనకున్నటువంటి ఈ ప్రాంతంలో దాదాపుగా 1/4 మాత్రమే భూగోళంలో మనిషి ఉండగలిగిన దానికి అనుకూలంగా ఉన్నటువంటిది. అందులో చాలా ఇక మనిషి జీవనం సాగించలేనటువంటి అక్కడ ఆ శీతోష్ణ పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ కొద్ది భాగంలో ఈ 1/4లో భూమికి సంబంధించి మిగిలిందంతా కూడా నీరే ఉంటుంది. మరి ఇంత పెద్ద భూమి, దీని మీద 1/4లో మనం ఉంటూ ఉన్నాం. ఇది ఎలా ఉంది అంటే దాదాపుగా మనం ఇంకొక గ్రహం నుంచో లేదు చంద్రుడి నుంచో ఎలాగో చూసామంటే అలా మధ్యలో యాజ్ ఎ సస్పెండెడ్ బాల్, వేలాడుతున్నటువంటి బంతిలాగా అలా కనిపిస్తూ ఉంటుంది. నిజానికి ఈ సత్యం కూడా తెలియకుండా చాలామంది ఉన్నాం. మనం ఉన్నటువంటి ఈ భూమి అలా ఉంటుందా అన్నటువంటిది కూడా చాలామందికి సందేహంగానే ఉంటుంది. అలా వేలాడుతున్నటువంటి బంతి నిరంతరం తన యాక్సిస్ మీద రొటేట్ అవుతూనే ఉంటుంది. ఇది కూడా చాలామందికి తెలియదు. అందుకే మనకు ఈ గ్రహ గమనాల వల్ల ఈ పగలు రాత్రి ఏర్పడడం, 24 గంటలు ఇలా ఒక దినం లెక్క రావడం, దాదాపుగా 12 గంటలు అలా ఈ గ్రహ గమనాల తేడాతో చీకటి వెలుగులు మనం చూడడం, ఈ సూర్యోదయం సూర్యాస్తమయం, ఈ పద్ధతి ఈ సెటప్ అంతా కూడా అలా జరుగుతుంది. ఇది భూమి వరకు వస్తే మనకు తెలిసినంత వరకు మరి అనంత విశ్వంలో భూమి స్థానం ఎక్కడ? అనంతమైనటువంటి విశ్వంలో భూమి స్థానం ఎక్కడ? చాలా 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 చిన్నది, అత్యంత సూక్ష్మమైనటువంటిది. మనం ఉంటున్నటువంటి ఈ గెలాక్సీ, ఈ మిల్కీ గెలాక్సీ ఏదైతే ఉన్నదో సోలార్ కుటుంబం దగ్గర, అదే అత్యంత సూక్ష్మమైనటువంటిది. మరి ఈ గెలాక్సీ మనం ఇటు నుంచి గాన చూసినట్టయితే చాలా పెద్దగా ఉంటుంది. మరి ఆ వైపు నుంచి చూసినప్పుడు గెలాక్సీనే అత్యంత సూక్ష్మ స్థితిలో ఉంటే మరి మనిషి నివసిస్తున్నటువంటి ఈ భూగోళం యొక్క స్థానం ఎంత అంటే అత్యంత సూక్ష్మమైనటువంటిది విశ్వంలో. అయితే ఇందులో దాదాపుగా ఉన్నటువంటి అపోహ ఏమిటంటే భౌతిక జీవితం మాత్రమే మనకు, బతికి ఉన్నంతకాలం భౌతిక జీవితమే, తర్వాతనే ఆధ్యాత్మికత అన్నటువంటి అపోహని ఇప్పటికైనా కూడా మీరు పలుమార్లు ప్రశ్నించి పరిశీలించి పరిశోధించి ఒక కన్క్లూజన్కి రావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి ఇక్కడే ఉన్నటువంటి ఏదైతే ఆత్మస్థానం, కేంద్ర స్థానమైనటువంటి మెదడులో ఏదైతే ఆత్మ చెప్తూ ఉన్నామో, మనస్సును ప్రస్థానం గావించి అక్కడ వరకు తీసుకెళ్ళండి అని చెప్పాను. నాకు సంబంధించినటువంటిది అదే, ఈ ప్రాక్టికల్ ఫిలాసఫీలో జరిగేది అదే. ఉన్నటువంటి మనిషి మనస్సును ప్రస్థానం గావించి ఆత్మస్థానానికి చేర్చినట్టయితే అప్పుడు అర్థమవుతుంది నీవెవరివో, ఎక్కడి నుంచి వచ్చావో, మిగిలిన ప్రకృతి ఏమిటో, ఉన్నటువంటి పదార్థం ఏమిటో, విశ్వశక్తి ఏమిటో మొత్తం తెలుస్తుంది. మీరనొచ్చు ఇది మనిషి జీవితకాలంలో జరగదు, అయినా నేను అసక్తుణ్ణి, ఇవన్నీ నేను చేయగలుగుతానా, ఇది ఎవరో మహాత్ములు పుణ్యాత్ములు దానికనే అవతరిస్తారు భూమి మీద, కారణ జన్ములు, ఇలా చెప్పచ్చు. అన్ని స్పెషల్ క్వాలిటీస్ దీనికి అవసరం లేదు, కేవలం సాధన మాత్రమే. ఈ సాధన ద్వారా మనిషి భౌతిక జీవితంలోనే ఆధ్యాత్మికత కూడా దాగి ఉంది అని చెప్పి ప్రాక్టికల్గా చూపిస్తున్నాను. మరి మనస్సును ప్రస్థానంగా వించి అక్కడ ఉన్నటువంటి ఆత్మయో సంయోగం చెందిస్తే అప్పుడు అర్థమవుతుంది నువ్వు ఏమిటో. మరి ఇంతకన్నా మీకు రుజువు ఏం కావాలి? ఇక్కడ కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి శరీరమే దానికి రుజువు. మరి అక్కడ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎవరు? విశ్వస్ఫూర్తినే నేనే మాట్లాడుతున్నాను. ఈ మధ్య కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇండివిజువల్గా చాలామంది ధ్యానంలో వెళ్ళి కనిపించొచ్చాను వాళ్ళకి. మరి ఇది ఎలా సాధ్యమవుతుంది? ఆమ్నివరస్, ఆమ్ని ప్రెజెన్స్, ఈ పదాలు మాటలు వినే ఉంటారు. సర్వాంతర్యామి అని అంటూ ఉంటారు. ఇక్కడ అక్కడ 2 చోట్ల 3 చోట్ల పలు చోట్ల ఇది ఎలా సాధ్యం? సింగిల్ ఎగ్జిస్టెన్స్, సింగిల్ మూమెంట్ అండ్ సింగిల్ డైరెక్షన్ పదార్థానికి మాత్రమే సృష్టిలో అవకాశం ఉంది. సింగిల్ ఎగ్జిస్టెన్స్, సింగిల్ మూమెంట్
రెండు ఉండడానికి అవకాశం లేదు. మూమెంట్ కూడా రెండు విధాలుగా వెళ్ళడానికి అవకాశం లేదు. ఒక్కసారి డైరెక్షన్, సింగిల్ డైరెక్షన్ ఓన్లీ. మరి ఇది ఎలా సాధ్యం? అండం తల్లి గర్భంలో ఉన్నటువంటి అండం తండ్రి శుక్రకణంతో స్టార్ట్ అయి జైగోటుగా ఫామ్ అయితే అది పిండంగా మార్పు చెందుతుంది. ప్రస్తుతానికి చూస్తే ఆ పిండం తల్లిదా, పోనీ తండ్రిదా? ఈ పిండం పిండమే, అక్కడున్నటువంటి అండం కాదు, మార్పు చెందింది. మరి ఈ రెండు కాదు, ఇది ప్రాక్టికలా కాదా? తల్లి నుంచి వచ్చినటువంటి అండం, తండ్రి నుంచి వచ్చినటువంటి శుక్రకణం, ఈ రెండు కలిసి జైగోటుగా ఇప్పుడు అండం పిండ దశకు మారింది. మరి పిండం తల్లిదా, పోనీ తండ్రిదా పూర్తిగా? పోనీ ఈ రెండిటికి సంబంధించినటువంటి అన్ని క్వాలిటీస్ దాంట్లోనే ఉన్నాయా? లేదు. అయితే ప్రశ్నిస్తే పాపం వస్తుందో ఇంకొక విధంగా అని నేను చెప్పను. ఇది గతంలో ఉన్నటువంటి నానుడి. ఏదో ఒకటి భయపెట్టడానికో ఇంకొక దానికో నువ్వు దాని గురించి మాట్లాడకూడదు, అది ఉంటే పాపం అంటే అక్కడ ఇక ప్రశ్న ఉండదు. అలా నేను చెప్పడం లేదు. దానికి విరుద్ధంగా, వ్యతిరేకంగా, సహజ సిద్ధంగా నేను ప్రశ్నించమంటున్నాను ప్రతి ఒక్క దానిని. అప్పుడే నీకు అసలైన జ్ఞానం నీకు అందుతుంది అని నేను చెప్తున్నాను.